ఓం నమో నారాయణాయ. తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింపబడుతున్నాయి? ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. 1800 సంవత్సరం ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తుల ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మున్రో. ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు. మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావన లేనివాడు. ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు. అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తం పంచిపెట్టేవారు. అవే వారికి భోజనాలు. శ్రీవారికి ప్రధానంగా ప్రసాదంలో పొంగలి, పులిహార, దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు. ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చొని నేరుగా చేతులతో తన్మయత్వంతో తినడం చూసి థామస్ మన్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది. స్వతహాగా విదేశీయుడు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే దగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటువ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలున్నాయి అని ఆలోచించాడు. మన ఆలయం సంప్రదాయం, ప్రసాదాల పట్ల ఒకంత చులకన భావన కలిగి థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులకు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలిచ్చాడు. శ్రీవారి లీల ప్రభావంతో ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో అదే తీవ్రమైన కడుపులో నొప్పి ఆయనకు వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టాడు. అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద ఎనలేని భక్తి, శ్రద్ధ గురించి కుదిరింది. అతను ఆ ఆలయంలోకి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరకయాతన అనుభవించేవాడు. అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి, సనాతన ధర్మం పట్ల భక్తికి గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపులో నొప్పి మటుమాయమైంది. తప్పు తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు. మరియు తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్లీ మునుపటిలాగా ప్రసాదాలు పంచిపెట్టేలా, వాటిని భక్తులకు నేరుగా ఆలయం దగ్గర తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు. ఎంత పశ్చాత్తాపడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు. మనోవ్యధతో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదు స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827లో ప్రాణం వదిలాడు. అతనికి భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలలోనే స్వీకరిస్తున్నాడు. ఈ గంగాళాలను ఇప్పటికీ మనోగంగాళాలు అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణిలో ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన మీద ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి ప్రసాదించారు. తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే కానీ తిరుమలలో పరమాత్మ గురించే కాదు, ఆ పరమాత్మని నివేదించే ప్రసాదాలలోనే కాక ఆ ప్రసాదాల పాత్ర వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారి లీలలు, చరిత్ర కలదు. భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలలో అడుగడుగున, ప్రతి గడపకి, ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి ఒక చిన్న ప్రదేశం వెనుక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది. అదే మన ఆనంద నిలయం తిరుమలగిరి, తిరుమలకొండ. ఓం నమో నారాయణాయ.